నేను ఉమామహేశ్వరి. అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు అయితే ఇలా మొదలైంది. 1 గంట ఆలస్యంగా లేగడం వల్ల బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేటప్పటికి లంచ్ టైం అయిపోయింది. లంచ్ కి వండి వాచి తినేటప్పటికి మనకి సాయంత్రం స్నాక్స్ టైం అయిపోయింది. స్నాక్స్ అన్ని చేసేటప్పటికి డిన్నర్ టైం అయిపోయింది. 1 గంట ఆలస్యంగా లేగడం వల్ల తారుమారైంది. ఈ రోజు అయితే నేను మేక్కాళ్ళు షార్వా చేస్తున్నాను అనమాట. అందులోకి పరోటాలు బాగుంటాయి కదా, అందుకోసం పరోటాలు చేసుకుని ఇంకా ఈ షార్వాని చేసుకుంటున్నాము. ఈరోజు అయితే ఆ స్టైల్లో ఈ షార్వాని ఎలా పెడుతున్నానో చూసేయండి. అలాగే ఈ మధ్యలో వీడియోస్కి పెద్ద వ్యూస్ ఏమీ రావట్లేదని 2 వీక్స్ అయిపోయింది అనమాట. నేను వీడియోని పోస్ట్ చేసి వారానికి 2 వీడియోలు పెడదామని అనేసుకుంటున్నాను, లేదా ప్రతి సండే ఒక వీడియో పోస్ట్. ఇదిగోండి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేశాను. కొంచెం ఆయిల్లో లవంగాలు, చెక్క, యాలిక వేస్తాను అనమాట. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఉల్లిపాయలు వేస్తాను. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించేసుకుందాము. ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టి వేసాను అనమాట. ఇవి ఒకసారి మెత్తబడే వరకు వేయించేసుకుని ఇందులోకి టమాటాను కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించేసుకుందాము. ఇది బాగా చల్లారే వరకు చల్లార్చుకున్నాక మిక్సీ గిన్నెలోకి వేసి పేస్ట్ కింద చేసేసుకుందాము. ఇదిగోండి మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసాను. ఇక ఇందులోకి జీడిపప్పు పలుకులను అయితే వేస్తున్నాను కొద్దిగా గ్రేవీ కోసం. అంతా మిక్సీ పట్టేసుకుని పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేశాను. సరిపడా ఆయిల్ వేసి అందులోకి బిర్యానీ ఆకుని వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించేస్తున్నాను. ఇలా వేగిన దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి 2 నిమిషాలు. షేర్వా అనేది ఎప్పుడో కనుక గుర్తుకు రాదు, ఎప్పుడైనా వర్షాకాలం గుర్తుకొస్తే వండుకుంటాము. ఈ రోజైతే సండే తెచ్చుకున్నాము. ఇదిగోండి ఈ మేక్కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి మార్కెట్లో కొట్టిచ్చేస్తారు కదా, వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది 4 సార్లు వాష్ చేసుకుంటే క్లీన్ అవుతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇందులో వాటర్ అంతా ఎగిరే వరకు ఒకసారి మగ్గించుకున్నామంటే మనకి నీసు వాసన అనేది రాకుండా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇందులోకి సరిపడా కారం, ఉప్పు, పసుపుని వేసాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని 1 నిమిషం వేయించుకున్నాక వాటర్ని వేసుకోవాలి. మొక్క ములిగే వరకు వాటర్ని వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నుంచి 11 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. లేతదైతే తక్కువ విజిల్స్ పెట్టుకోవాలి, ముదురుదైతే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి రైస్ కంటే పరోటా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పరోటాలు అయితే బయట నుంచి తెప్పించాను అనమాట, రెడీమేడ్. ఇది ఇంట్లో చేయలేదు. ఇంట్లో కనుక చేస్తే మనకి షార్వా కంటే ఈ పరోటాకి ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. ఇందులోకి ఇడ్లీ కూడా బాగుంటుంది. నేనైతే 10 విజిల్స్ రానిచ్చాను. మొక్క చాలా మెత్తగా ఉడికిందనమాట, బోన్స్ గట్టాను. ఇక ఇందులోకి కొంచెం చింతపండు పులుసుని అయితే వేసాను అనమాట. ఇది పాతకాలం పద్ధతిలో మనకి ఇలా చింతపండు పులుసుని వేసేవారు. కొంచెం చింతపండు పులుసుని వేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. షేర్వా అయితే వద్దనుకుంటే స్కిప్ చేసి మసాలాలతోటి సరిపెట్టేయచ్చు. ఫైనల్ గా ఇందులోకి ఇంట్లో దంచుకున్న గరం మసాలాని, కొత్తిమీరని యాడ్ చేసి 2 నిమిషాలు ఉడికించుకుని దింపేసాను అనమాట, ఉప్పు అయ్యి చూసుకుని. ఇదిగోండి రెడీ అయిపోయింది మన మేక్కాళ్ళు షేర్వా అయితే. వేడివేడిగా మనకు పరోటాల్లోకి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పెరుగు కూడా తీసుకున్నాము, ఒంటికి సలవ చేస్తుంది అనేది. ఈ మేక్కాళ్ళ షేర్వాని పూర్వం ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో ఉండేవారు, ఎక్కువగా తినేవారు అనమాట. మన పెద్దలు ఎక్కువగా పెట్టేవారు వండి అప్పుడు. నాకైతే ఈ బోన్స్ లోని గుజ్జు ఉంటది కదా, అదైతే చాలా ఇష్టం అనమాట. కమ్మగా భలే ఉంటది కదా. నాకే కాదు చాలా మంది ఇష్టపడతారు ఈ బోన్స్లో గుజ్జుని, చాలా కమ్మగా బాగుంటుంది అనేసి. ఈ రోజు అయితే మేము ఈ పరోటాని ఇలాగ అలా అంచులోకి తినేసాము. సాయంత్రం అయితే దోశలు వేసుకుని ఆ కాంబినేషన్లో కూడా తిన్నామన్నమాట. దోశల్లో కూడా చాలా బాగుంది. ఇదిగోండి మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తున్నాడు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి బలాన్ని ఇచ్చే హెల్దీ అయిన రెసిపీ మేక్కాళ్ళ షేర్వాని నా స్టైల్లో ఇలా చేశాను. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.